క్రిందటే ట్రిప్ ఎలక్షన్‌లో దాదాపుగా 1/5 వంతు పోస్టల్ బ్యాలెట్లు పనిచేయలేదు. దానికి కారణం దాని మీదన స్టాంప్ ఉండాలా, సిగ్నేచర్ ఉండాలా, గెజిటెడ్ ఆఫీసర్‌ది. అది లేకపోతే అది ఇన్‌వాలిడ్‌గా అయిపోయినాయి అని ఇంతకుముందే చెప్పుకున్నాం. దీనికి ఇప్పుడు భారీ వెసులుబాటు కల్పించింది ఎన్నికల కమిషను. పోస్టల్ బ్యాలెట్‌లో చెల్లుబాటులోకి సంబంధించి బ్యాలెట్ పేపర్ వెనక రిటర్నింగ్ అధికారి సంతకం ఉన్నా, సీల్ లేదని పోస్టల్ బ్యాలెట్ ఇన్వాలిడ్ చేయకూడదు. అంటే ఉట్టి సంతకం ఉంటే చాలు, సీల్ లేకపోయినా సరే యాక్సెప్ట్ చేయాలన్నారు. రిటర్నింగ్ అధికారి సంతకానికి బ్యాలెట్ చెల్లుబాటుకి సంబంధం లేదని స్పష్టం చేస్తూ సీఈఓ మీనా తేల్చి చెప్పారు. పోస్టల్ బ్యాలెట్ డిక్లరేషన్ మీద కూడా గెజిటెడ్ అధికారి సంతకం ఉన్నా, సీల్ లేదని, బ్యాలెట్ చెల్లదని చెప్పకూడదని ఆదేశాలు జారీ చేశారు. ఓటర్ తమ బ్యాలెట్ పేపర్లో సక్రమంగా వేశారా లేదా అని మాత్రమే చూడాలని ఆదేశించారు. ఏపీలో అన్ని జిల్లాల ఎన్నికల అధికారులకి కూడా ఈ ఆదేశాలు జారీ అయినాయి. రిటర్నింగ్ అధికారులు, కౌంటింగ్ సిబ్బంది, సూపర్వైజర్లకి సమాచారం ఇవ్వాలని చెప్పేసి ఆదేశాలు ఇచ్చారు. అవసరమైతే శిక్షణా తరగతులు నిర్వహించాలని చెప్పారు. పోస్టల్ బ్యాలెట్ వెనక రిటర్నింగ్ అధికారి సీల్ ఆయన బాధ్యత అని స్పష్టం చేశారు. ఈసీ ఫెసిలిటేటింగ్ సెంటర్కి సంబంధించినటువంటి గెజిటెడ్ అధికారి సంతకం, సీల్ వేయడం కూడా అక్కడ అధికారుల బాధ్యత అని గుర్తు చేసుకొచ్చారు. బట్ ఇది ఎంతవరకు సాధ్యం అన్నటువంటిది చూడాలి.